ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి వెళ్ళావు సీత? మా ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఎవరిని అడిగి మీ ఇంటికి వెళ్ళావు? రేవతి పిన్నికి చెప్పే వెళ్ళాను. ఈ ఇంటి పెద్ద రేవతినా మహానా? సడన్ గా ఊరు వెళ్లాల్సొచ్చింది. ఆ టైంలో పిన్ని కనిపించింది, చెప్పి వెళ్ళాను. పిన్ని నాకంటే పెద్దదే కదా. నువ్వు ఏం చేసినా మహావదనకు చెప్పి చేయాలి. ఈసారి నుంచి అత్తయ్యకి చెప్పే చేస్తాను. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొస్తున్నావు. నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేదు అత్తయ్య, మా ఇంటికి వెళ్ళొస్తున్నాను. మొన్ననే కదా మాతో చెప్పకుండా రామ్తో మీ ఊరెళ్ళొచ్చావు. మళ్ళీ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పేపర్లో మా ఆయన మా అక్క ఉన్న ఫోటో పడింది. దానికి మీకు ఏ సంబంధం లేదు అన్నారు. ఎవరికి సంబంధం ఉందో తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఏం చేస్తావు? వాళ్ళ మీద కేసు పెడతావా? గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు మావయ్య? అంటే ఏం చేయబోతున్నావు? దొంగ చాటుగా నేను ఏమి చెయ్యను. ఏం చేసినా ధైర్యంగానే చేస్తాను. అదే ఏం చేయబోతున్నావో చెప్పు. రిసెప్షన్ ఆల్బంలో మా ఆయన నేను ఉన్న ఫోటో ఒక్కటి కూడా లేదు. అన్ని వేరే ఫోటోలున్నాయి. అదే కాక ఏ ఊరంతా మా ఆయన భార్య మా అక్క మధుమిత అని అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళ అపోహలు తొలగాలంటే అందరికీ అసలు నిజం తెలియాలి. అందుకే మా ఊరు వెళ్ళి మా పెళ్లి ఫోటోలు తీసుకొచ్చాను. ఈ ఫోటోలు చూస్తే చాలా క్లియర్ గా నేను ఆయన భార్యాభర్తలమని అందరికీ అర్థమవుతుంది. ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి, రేపు ఈ ఫోటోలు పేపర్లో వేయిస్తే ఈ ఊరందరికీ ఒక క్లారిటీ వస్తుంది. రామ్ గారి భార్య మధుమిత కాదు సీత అని అందరూ తెలుసుకుంటారు. సూపర్ సీత. మహాలక్ష్మికి ఒక్క కాటుకు చెప్పు దెబ్బంటే ఏంటో చూపించబో. అంటే మీ పెళ్లి ఫోటోల్ని రేపు పేపర్లో వేయించబోతున్నావా సీత? వేద్దామని అనుకుంటున్నాను పిన్ని. వేస్తే బాగుంటుందా, వేయించకపోతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. పైగా అత్తయ్య గారిని ఒక మాట అడగాలి కదా. ఏంటత్తయ్య గారు, మా పెళ్లి ఫోటోలని పేపర్లో వేయించమంటారా? ఈ ఊరందరికీ మేమే భార్య భర్తలు అని తెలిసేలా చెయ్యమంటారా? ఆలస్యం అమృతం విషం అంటారమ్మా. మంచి పని వెంటనే చేసేయాలి. అవును సీత, మీ పెళ్లి ఫోటోలు పేపర్లో వేయిస్తే మీ అత్తయ్య మామయ్యలు వద్దంటారా ఏంటి? నేను అదే అనుకుంటున్నాను పిన్ని. సీత, ఏంటి కింద ఏదేదో వాగొచ్చావు? మనిద్దరిని ఎవరు విడదీయలేరు అని చెప్పావు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీ ఊరు వెళ్ళి వచ్చావు. ఇదేనా మన మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అంటే? కోపం
ఆల్బంలో నువ్వు సూపర్ గా ఉంటావు మామా, చాలా కోటుగా ఉంటావు. ఏయ్, కామెడీ చేయకు. మా పిన్ని నా ఫోటో మీ అక్క ఫోటో పేపర్లో వేయించిందని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ ఊరు వెళ్ళి మన పెళ్లి ఫోటోలు తీసుకొచ్చి మా పిన్నిని బ్లాక్మెయిల్ చేస్తావా? మా పిన్ని ఎంత టెన్షన్ అయిందో తెలుసా? నువ్వు కూడా టెన్షన్ అయ్యావా మామా? నీ పిచ్చి చేష్టలకి ఎవ్వరైనా కంగారు పడతారు. మామా, నేను మా ఊరు వెళ్ళింది మన పెళ్లి ఫోటోలు తీసుకొచ్చి మీ పిన్నిని బెదిరించడానికో భయపెట్టడానికో కాదు మామా. పేపర్లో పడ్డ ఫోటో వల్ల అక్కకు చాలా ప్రాబ్లం అయింది. నాన్న అక్కను బాగా తిట్టారు, బావ కూడా సీరియస్ అయ్యారు. అక్క ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. ఆ బాధలో అక్క ఏమైనా చేసుకుంటుందేమోనన్న భయంతో నేను అర్జెంటుగా మా ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఇంత జరిగితే నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే నువ్వు నాతో వచ్చుండేవాడివా మామా? కనీసం నన్ను మా ఊరికి పంపించుండేవాడివా? మీ పిన్ని మాట విని నన్ను ఆపేసుండేవాడివి. ఫోన్ చేసి మీ నాన్నతో బావతో మాట్లాడుండేవాణ్ణి కదా. ఈ ఫోటో తీరిపోయే సమస్య కాదు మామా, నువ్వు తీర్చే సమస్య కూడా కాదు. అందుకే నేనే వెళ్ళి మాట్లాడి పరిష్కారం చేసి వచ్చాను. నీకు నువ్వే ఇలా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలా సీత? ఇంట్లో పిన్ ఉంది కదా. హ్మ్. సమస్య ఆవిడైనప్పుడు ఆవిడెలా పరిష్కారం చేస్తుంది మామా? నువ్వు పిన్నిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. పేపర్లో పడిన ఆ ఫోటోకి పిన్నికి ఏ సంబంధం లేదు. ఎవరూ గ్రీటింగ్స్ చెప్పడానికి పేపర్లో యాడ్ ఇచ్చారు అని నువ్వు నమ్మొచ్చు, నేను నమ్మను. మా పిన్ని అలా చెయ్యదు సీత, తను చాలా మంచిది. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు మామా. కొన్ని విషయాలు నీకు తెలియాలి. అప్పుడే మీ పిన్ని ఎలాంటిదో నీకు అర్థమవుతుంది. మా పిన్ని గురించి నువ్వు నెగిటివ్గా మాట్లాడితే నాకిష్టం ఉండదు. తెలుసు మామా, నువ్వెప్పుడూ మీ పిన్ని మాటే వింటావు. కానీ అప్పుడప్పుడు ఈ పెళ్ళాం చెప్పిన మాట కూడా విను. అది మనిద్దరికీ మంచిది. నువ్వు ఎన్ని చెప్పినా మా పిన్ని చెడ్డది అంటే నేను నమ్మను. నాకు కోపం వస్తుంది కూడా. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, అర్థమైందా? మామా, ఏంటో ఎప్పుడు నా మొగుడు నా మాట వింటాడో, ఎప్పుడు నా దారికి వస్తాడో ఏమీ అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.